చిన్నప్పుడు రంజాన్ వస్తే షీర్ కుర్మా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటి షీర్ కుర్మా ఇవాళ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, అదే ప్యాన్‌లో మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న సేమియాని కూడా వేసేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలు వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా మరిగించుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి. సేమియా అంతా బాగా ఉడికిపోయాక మనం ముందుగా దంచి పెట్టుకున్న 1½ కప్, హాఫ్ లీటర్‌కి 1½ కప్ ఎనఫ్ సరిపోతుంది. ఆ బెల్లాన్ని కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత ముందుగా మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడే చాలా మంచి వాసన వస్తుంది. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా మరిగించుకుంటూ ఉండాలి. ఇది చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరిన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకోవడం.